నమస్తే. ముఖ్యమంత్రి పదవి అంటే ఒక గౌరవం, ఒక హుందాతనం. కానీ రేవంత్ రెడ్డిని చూస్తే ఎవరికైనా అట్లా అనిపిస్తుందా? అడ్డిమారి గుడ్డి దెబ్బ లెక్క సీఎం పోస్ట్ దక్కితే కనీసం ఆ పదవీ గౌరవం నిలపాలి అన్న సోయి కూడా లేకుండా దిగజారి ప్రవర్తిస్తున్నాడు రేవంత్. రేవంత్ రెడ్డి ఎంత దిగజారాడు అంటే బసవేశ్వరుడు జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నాడు. రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడిండు. 10వ తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికే వాడుకున్నాడు. ఉదయం 10 గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను 2 సార్లు సమయం మార్చి చివరకు 2:30కు విడుదల చేసిండు. ఫలితాల కోసం ఎదురు చూసే పిల్లల జీవితాలతో వారం రోజులుగా తేదీలు మార్చి టైమింగ్స్ మార్చి ఆడుకున్నాడు. విద్యార్థులను ముందు పెట్టుకుని నీచంగా మాట్లాడి ముఖ్యమంత్రి పదవి హోదాను దిగజార్చిండు. విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న రేవంత్ లాంటి వాడు ఎక్కడైనా ఉంటాడా? బీఆర్ఎస్ రజతోత్సవ విజయాన్ని జీర్ణించుకోలేక కడుపులో పెట్టుకున్న విషయాన్ని ఆపుకోలేక ఇట్లా బయటగక్కిండన్నమాట. కేసీఆర్ తన పేరు కూడా ప్రస్తావించలేదు అన్న ఫ్రస్ట్రేషన్తో పిచ్చివాగుడంతా వాగేసిండు. కేసీఆర్ గురించి అవే చిల్లర మాటలు మాట్లాడి తన బుద్ధి కుక్కతో ఒకటైపోయినని మరోసారి రుజువు చేసుకున్నాడు. రేవంత్ వాగిన చెత్త వాగుడు అంతా ఇంత కాదు. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందంటాడు. మరి కాంగ్రెస్ మెడలు వంచిన కేసీఆర్ పై మాత్రం అడ్డగోలు దిక్కుమాల మాటలన్నీ మాట్లాడుతుంటాడు. రేవంత్ వ్యవహారం తుగ్లక్ తీరును తలపిస్తుంది. మాది ప్రజాప్రభుత్వం అని అంటాడు. మళ్ళీ ప్రజలు కష్టాల్లో ఉన్నా కేసీఆర్ రావట్లేదు అని అంటాడు. మరి రేవంత్ పాలనే చక్కగుంటే కేసీఆర్ రావట్లేదు అని ఏడుపెందుకు? మళ్ళీ కేసీఆర్ హయాంలో ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలి అని ఉల్టాచోర్ అన్నట్టుగా దబాయించాడు రేవంత్. సరే, కేసీఆర్ హయాంలోని ఏ పథకాలు ఆగిపోయాయో చెప్పాలని రేవంత్ అంటున్నాడు కదా. ఆయన కళ్ళు తెరిపించే నిజాలను మనం ఇప్పుడు చూద్దాం, ప్రజలకు చెప్దాం. సో రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు ఏ పథకాలు ఆగిపోయినాయని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. వాస్తవాలు ఏంటి అని అంటే మనం ఇక్కడ ఒక్కసారి చూద్దాం. పేదింటి ఆడబిడ్డలకు ప్రసవం భారం కాకూడదు అని కేసీఆర్ కిట్ ఇచ్చిండు కేసీఆర్. మరి ఆడబిడ్డ పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చేవాళ్ళు. తల్లి బిడ్డలు వాడుకునే విధంగా అన్ని వస్తువులతో కేసీఆర్ కిట్ ఉంది. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ కిట్ను ఇస్తున్నాడా లేదా ఆపేసిండా? ఈ విషయం ప్రజలను అడిగితే అర్థమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ కిట్ వాడడం వల్ల నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మహిళలు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అందేవి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అండ్ ఈ పథకాల వల్ల కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేవి, మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్ జరిగేవి. ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళకి టైం టు టైం హెల్త్ చెకప్స్ కావచ్చు, అన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండేది. అండ్ డెలివరీస్కి సంబంధించి కూడా తీసుకెళ్ళి మళ్ళీ డెలివరీ అయినాక ఇంటికాడ దిగబెట్టేటోళ్ళు ఈ కిట్ అన్ని కూడా ఇచ్చేసి, ఎందుకంటే ఆర్థికంగా భారం కాకూడదు, ఎవరు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకూడదు, ఇటు తల్లికి అటు బిడ్డకి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ కేసీఆర్ కిట్ ఉపయోగపడేది. మరి రేవంత్ రెడ్డి ఎక్కడైనా కేసీఆర్ కిట్ని ఇంకా కొనసాగిస్తున్నాడా? మరి ఏ పథకాలు ఆగిపోయినని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు కదా. ఇదైతే వాస్తవం కదా. ఈ పథకం అయితే ఇవ్వట్లేదు, ఆపేసిండు. ఇక నెక్స్ట్ చూసుకుంటే దళిత బంధుకు సంబంధించి దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దళిత బంధు స్కీమ్ని తీసుకొచ్చిండ్రు కేసీఆర్. సో 10 లక్షలతో స్వయం ఉపాధికి ఊతమిచ్చిండ్రు. 12 లక్షలు ఇస్తానని ప్రగల్భాలు పలికిండు రేవంత్ రెడ్డి. మరి దీనికి సంబంధించి ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడిండు. ఎక్కడైనా మరి దళిత బంధును రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా అనంటే ఆన్సర్ ప్రజలే చెప్తారు, నో అనేదే కనిపిస్తుంది. సో ఎవరికైనా వచ్చిందా మరి లేదా ఎక్కడ కూడా రానప్పుడు మరి ఈ పథకం ఆగిపోయినట్టే కదా, దళిత బంధుని ఆపేసినట్టే కదా. ఇంతకుముందు కేసీఆర్ కిట్ని ఆపేసిండు, ఇక్కడ దళిత బంధును కూడా ఆపేసిండు. ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ ఆపేసినా అని అడుగుతున్నాడు కదా. ఇంకా చాలా లిస్ట్ ఉంది ఏమేమి ఆపేసిండో రేవంత్ రెడ్డి చూద్దాం. బీసీ సంక్షేమానికి సంబంధించి బీసీ బంధు. సో బీసీ బంధు కింద కేసీఆర్ 1,00,000 ఇచ్చేవాళ్ళు. మరి ఈ పథకాన్ని రేవంత్ అమలు చేస్తున్నాడా? లేదు, ఇది కూడా ఆగిపోయినట్టే. గొర్రెల పంపిణీకి సంబంధించి చూసుకుంటే గొల్ల కురుమల స్వయం ఉపాధి కోసం ఈ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చిండ్రు. 20 గొర్రెలు ఒక పోతుతోని గొర్రెల యూనిట్ని ఇచ్చేవాళ్ళు. దేశమంతా కూడా ఈ స్కీమ్ను ప్రశంసించింది. మరి ఈ పథకాన్ని కూడా రేవంత్ అమలు చేస్తున్నాడంటే అమలు చేయట్లేదు. ఏమేమి అమలు చేయట్లేదు అని మాట్లాడిండు కదా. ఇది లిస్ట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే రైతు బంధు ప్రధానంగా దీనికి సంబంధించి రైతుకు పెట్టుబడి సాయం పథకం ఇదే కేసీఆర్ తెచ్చిన విప్లవాత్మక పథకం ఇది. కేసీఆర్ 70,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. కేసీఆర్ 12,000 ఇస్తుంటే నేను 15,000 ఇస్తానని రేవంత్ ప్రగల్భాలు పలికిండు. మరి ఈ ఇస్తున్నాడా? ఈ పథకం ఆగిపోయినట్టు కాదా అనంటే
ఆగిపోయినట్టే కనిపిస్తుంది. ఎక్కడ అందింది రైతులకి ఎక్కడ వాళ్ళు పేరు మార్చిండ్రు కానీ ఎక్కడ కూడా అందని పరిస్థితి కనిపిస్తుంది. ఈ పథకాలు అమలు చేయకపోవడం వల్ల అనేక మంది రైతులు వ్యవసాయం చేసుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి కనిపించింది. ఈ ఆగిపోయిందనడానికి రైతుల ఆత్మహత్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడింది మళ్ళీ అబద్ధమైనది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మరో కీలకమైన పథకం రైతు బీమా. రైతును రాజుగా చేసిండు కేసీఆర్. అన్ని రకాలుగా రైతుకు అండగా నిలిచాడు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఆలోచన చేసిండు కేసీఆర్. 5 లక్షల రైతు బీమాను అమలు చేసిండు. మరి ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడా అంటే లేని పరిస్థితి ఎక్కడ కూడా. ఎందుకంటే ఒకవైపు వ్యవసాయం చేసుకునే విధంగా ఎటువంటి పరిస్థితి లేదు రేవంత్ సర్కార్ హయాంలో. సో అనేక విధాలుగా రైతులు ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం రోడ్డున పడ్డట్టు అయిపోయింది రేవంత్ హయాంలో. సో ఇక్కడ కూడా రైతు బీమాని అమలు చేయట్లేదు అనే విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు. సో నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికే విధంగా తీసుకొచ్చిన పథకం డబల్ బెడ్రూమ్ స్కీమ్. మరి దీన్ని రేవంత్ సర్కార్ అమలు చేస్తుందా? కేసీఆర్ కట్టిన లక్షల ఇండ్లను కబ్జాలు చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు అంటూ పేదలను మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరికి నచ్చితే వాళ్ళకే ఇచ్చుకుంటామని బాహాటంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 50,000 ఇస్తేనే ఇల్లు ఇస్తాం, ఇంకా రకరకాల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది కూడా అదే పరిస్థితి కనిపించట్లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మోసం జరుగుతుంది. ఈ మోసానికి సంబంధించి మరి ఆందోళనలు కనిపిస్తలేవా రేవంత్ అని ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కూడా డబుల్ బెడ్రూమ్ పథకాన్ని కూడా ఆపేసిందే కనిపిస్తుంది. ఇంకో పథకం ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి స్కాలర్షిప్స్, వీటన్నిటిని ఆపేసిండు రేవంత్ రెడ్డి. విదేశీ విద్యా పథకం అమలవుతుందా అంటే లేదు అనేది ఆన్సర్ వస్తుంది. ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా సో ఈ పథకాన్ని ఉపయోగించుకొని సో వాళ్ళ జీవితాలు మార్చుకొని వాళ్ళ భవిష్యత్తును మార్చుకునే విధంగా తోడ్పడేది. కానీ రేవంత్ రెడ్డి వీటన్నిటిని ఆపేయడం వల్ల మొత్తం ఆగమాగమైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా విద్యార్థులకు సంబంధించినవే కదా. మరి విద్యాశాఖ మంత్రిగా కూడా తమరే ఉన్నారు కదా రేవంత్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖను ఉద్ధరిస్తాను అని డైలాగులు అయితే కొట్టినావు, మరి ఎందుకు అమలు చేయట్లేదు? పేద పిల్లల చదువు చక్కగా సాగొద్దా? ఇదే కాంగ్రెస్ సర్కార్ కుట్ర అనే విషయం ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఆపేసిండు. మరి పైకి చూస్తేనేమో ఏం ఆపేసినా అనేది క్వశ్చన్ చేస్తే సరిపోతుందా? అబద్ధం నిజమైపోతుందా? కాలేదు. ఇంకోవైపు చూసుకుంటే పల్లె పట్టణ ప్రగతి పథకాలు కూడా ఏమైపోయినాయి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా లేదు, ఎక్కడ మొత్తం ఆగమాగమైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ పల్లెలు పట్టణాలు అంటే దేశానికి ఆదర్శంగా ఉండేవి. స్వచ్ఛ పల్లెలు స్వచ్ఛ పట్టణాల ర్యాంకింగ్స్లో తెలంగాణనే అగ్రస్థానంలో ఉండేది. మరి ఈ పథకం అమలవుతుందా అనంటే రేవంత్ రెడ్డిని అడిగితే ఆన్సర్ లేదు అనేది. కానీ ఆయన మాత్రం అబద్ధాలు మాట్లాడతాడు. ఏది ఆపినా అని చెప్పేసి మళ్ళీ ఉల్టా క్వశ్చన్ చేస్తుంటాడు. ఇంకొక కీలకమైన పథకం కంటి వెలుగుకు సంబంధించి. కంటి వెలుగు పథకాన్ని ఎందుకు ఆపేసిండు అనేది ఆయనకే తెలవాలి. డయాలిసిస్ సెంటర్లు కీలకంగా. డయాలిసిస్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది డయాలిసిస్ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ ఉంటుంది. ఆ పేషెంట్స్ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది. సో దీన్ని ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళందరికీ కూడా కేసీఆర్ హయాంలో డయాలిసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా చేసిండ్రు. సో వాళ్ళంతా కూడా ప్రభుత్వం మారంగానే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే వాళ్ళంతా కూడా ఆగమైపోయిన సిచ్యువేషనే కనిపిస్తుంది. ఎంత మానవత్వం లేని మనిషి అయితే ఇటువంటి వాటన్నిటిని కూడా ఆపిస్తాడు అనేది ప్రజల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇంకోవైపు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎందుకు మూతపడ్డాయి? సో ప్రధానంగా ఏదైనా డిసీజ్ ఇబ్బంది వచ్చినా కూడా అనారోగ్యం కలిగినా కూడా వాటికి సంబంధించి టెస్టులు చేయించుకోవడానికే బాగా డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. గత సర్కార్ హయాంలో కేసీఆర్ హయాంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా ఉండేవి రోగ నిర్ధారణకు సంబంధించి. ఇదంతా కూడా ప్రభుత్వమే అన్నీ చేయించేది. సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవి కూడా మూతపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ప్రైవేట్కి వెళ్లాల్సిన పరిస్థితి, వేలకు వేలు ఖర్చు పెట్టుకొని ప్రజలంతా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఎందుకు ఇవన్నీ కూడా మూతపడ్డాయి అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెల్నెస్ సెంటర్లు కూడా ఎందుకు మాయమైనాయి అనేది మరో ప్రశ్న. బతుకమ్మ చీరల పథకం ఏమైపోయింది? దీని గురించి అయితే చాలా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడినారు. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామన్నారు. మళ్ళీ ఒకనొక సందర్భంలో ఇచ్చేసినామని కూడా చెప్పుకున్నారు. అట్లా చెప్పుకోవడానికి సిగ్గన్నా ఉండాలని మహిళలు మాట్లాడుకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకోవైపు చేప పిల్లల పంపిణీ పథకాన్ని ఎందుకు అటకెక్కించడం అనేది ఇంకొక ప్రధాన ప్రశ్న కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటే మనం లిస్ట్ ఇదంతా కనిపిస్తుంది. ఏ పథకాన్ని కేసీఆర్ హయాంలో ఉన్న ఏ పథకాన్ని నేను ఆపేసినా అని రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేసిండు కదా.
ఇవన్నీ కూడా ఆగిపోయినాయి మిస్టర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ మీరు ఆపేసిండ్రు. ఇవన్నీ ఆపేయడం వల్ల ప్రజలంతా చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. మీరు అసమర్థత, మీ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని ప్రజలంతా ఆగమైపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజల ప్రాణాలు పిట్టలాగా రాలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా ఇంకా కూడా అక్కసుతో మాత్రమే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తే బాగుంటుందని ప్రజలు ఇప్పటికైనా కోరుకుంటున్నారు. సంవత్సరంన్నర అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఇప్పుడు కూడా వైఖరి మార్చుకోకపోతే ఎట్లా అనేది ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అబద్ధాలు మాట్లాడడం మానుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మిస్టర్ సీఎం. సో రేవంత్ సర్కార్ ఏ పథకాలను ఇస్తామని చెప్పింది, వేటిని ఆపేసింది, అసలు చెప్పాలంటే ఏది కూడా అమలు చేయలేదనుకోండి. ఒకసారి మనం చూద్దాం. ఎస్, రేవంత్ రెడ్డి 16 నెలల పాలనలో ఆగని పథకం ఏదైనా ఉందా అనంటే లేదు అనే చెప్పొచ్చు. సో డీటెయిల్గా ఒకసారి చూస్తే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైపోయినాయి అనేది ప్రజలు రోజు ప్రశ్నిస్తున్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు కూడా చూస్తున్నారు, మనం అందరం చూస్తున్నాం. 420 హామీలు కూడా ఏమైనాయి. ఏడాదిలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. అవి కూడా ఏమైపోయినాయి అనేది క్వశ్చన్ మార్క్. జాబ్ క్యాలెండర్ ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. చాలా దారుణంగా అన్ని వర్గాలను చాలా డీటెయిల్గా చాలా దారుణంగా మోసం చేసిన విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. దాని గురించి అతిగతి లేదు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. అది కూడా అతిగతి లేదు. మహిళలకు నెలకు 2,500 ఇస్తున్నారా అంటే నో. తులం బంగారం ఏమైంది, దీనికి ఆన్సర్ కూడా నో. కౌలు రైతులకు భరోసా ఏమైంది, దీనికి ఆన్సర్ కూడా నో. మామూలు రైతులకే భరోసా పూర్తి స్థాయిలో రాని పరిస్థితి. ఇక కౌలు రైతుల గురించి అనంటే ఇక మర్చిపోవాల్సిందే అన్నట్టుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుంది. మరోవైపు 15,000 రైతు భరోసా ఏమైంది అనంటే దానికి ఆన్సర్ కూడా నో. సో ఇదంతా లిస్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళు ఇచ్చిన హామీలే ఎక్కడ కూడా అమలు చేయని పరిస్థితి, ఇంకోవైపు గత ప్రభుత్వ హయాంలో అంతా ఒక సిస్టమేటిక్గా సెట్ రైట్ చేసి పెట్టిన వ్యవస్థలన్నింటినీ కూడా ఆగం చేస్తున్నారు. గతంలో ఉన్న పథకాలన్నీ కూడా ఏ పథకాలను కూడా అమలు చేయట్లేదో ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. కానీ మీదికి మాత్రం కక్షతోని కుట్రతోని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటా, ఇంకా ప్రజల ముందు అబద్ధాలే మాట్లాడుతూ విద్వేషపూరితంగా బిహేవ్ చేస్తా అంటే ఇంకా నడవదనే విషయం రేవంత్ రెడ్డి గ్రహించాల్సిన అవసరం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ దగాను బీఆర్ఎస్ రజతోత్సవాలు కేసీఆర్ ఏకిపారేసిండ్రు. లక్షలాది మంది వచ్చిన సభలో రేవంత్ సర్కార్ ద్రోహాన్ని ఎండగట్టిండ్రు. కోట్లాది మంది టీవీల్లో డిజిటల్ మాధ్యమాల్లో చూస్తుండగానే కాంగ్రెస్ చేతగాని పాలనను తూర్పారబట్టిండ్రు. ఇక కాంగ్రెస్ వైఫల్యాల చిట్టాను చెప్పుకుంటూ పోతే గనక చాంతాళ్లు కూడా సరిపోవు. గురవింద గింజ టైప్లో రేవంత్ రెడ్డి ఎన్ని నయవంచనపు నీతులు వల్లించినా కూడా నిజాలు దాగవు కదా. ఇంకా సోయి రాలేదు అంటే ఒక్కసారి ఎన్నికలకు ముందు ఇచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోనే చూసుకోండి. రేవంత్ అద్దంలా మీ వైఫల్యాలను మీకే చూపెడుతుంది. ఇదే చెప్తున్నారు తెలంగాణ జనం. రేవంత్ ఎంత ఎగిరెగిరి పడ్డా కేసీఆర్ అని ఆకాశం ముందు కుప్పిగంతలే అవుతాయని ప్రజలే తేల్చి చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.